ప్రజాపతిర్దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ప్రజలందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తమయ్యి యజ్ఞమయ్యేటువంటి ఆ ప్రజాపతి ఎవరు? యేసు ప్రజాపతి. ఎందుకంటే హైందవ సాహిత్యమైన వేదంలో ప్రజాపతికి చెప్పబడిన కొన్ని కొలతలు యేసులో కనపడుతున్నాయి. అంటే 33,33,33,333 మంది దేవతలు మొత్తం కలిసి అగ్ని అయి ఉన్న ప్రజాపతినే ఆరాధిస్తారట, అర్చిస్తారట. అది శుక్ల యజుర్వేద సంహితలో మేము చూపించాం మీకు. అంటే దేవతలందరూ, దేవదూతలందరూ మొక్కిన వాడెవరు? ఆయనే అధిదేవుడు, ఆదిదేవుడు, ఆది అంతములు తానై ఉన్న దేవుడు. ఋగ్వేద సంహితలో ఎంత స్పష్టంగా చెప్పబడింది? తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజించబడినాడు అనుంది. తొలుత జన్మించిన వాడు అంటే టీకా తాత్పర్యంలో అయితే డైరెక్ట్ గా రాశాడు ఆది సంభూతుడు అని. బైబిల్లో కూడా హెబ్రీ పత్రిక 1:6 ఆది సంభూతుడు అని ఉంటది. ఈ సృష్టి మొత్తం ఏది నిర్మించబడక మునుపు తండ్రి నుండి తానే బయటికి వచ్చిన వాడు, ఆయనే ఇదంతా చేసిన వాడు.